హలో ఆల్ వెల్కమ్ టు థై వ్యూ. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసాక గట్టిగా కోరుకుంటున్నావయ్యా ఈ మూవీ ఆడాలి అని. అంటే ట్రైలర్ ఎలా ఉందో, ఎలా అనిపించిందో చెప్తా. కానీ దానికన్నా ముందు ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్స్ చాలా కష్టపడ్డారు. ఎన్నో సార్లు పోస్ట్‌పోన్ అయింది. చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు ఏ ఫిల్మ్ మేకర్ కూడా ఇన్ని కష్టాలు పడకూడదు. అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఇది. అండ్ ఈ సినిమా వీళ్ళ డ్రీమే కాదు, మన కృషి గారిది కూడా. కానీ హానెస్ట్‌లీ ట్రైలర్ ఎలా అనిపించిందంటే ఫస్ట్ 1.5 మినిట్ వరకు బాగుంది. బాగా సెట్ చేశారు. ధర్మం అనే థీమ్, ఔరంగజేబ్ అండ్ మెయిన్ కోహినూర్‌ని పెట్టారు. సో ఇలా ప్లాట్ పాయింట్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకున్నారు. నాకు తెలిసి ఈ మూవీని ఇలాంటి థీమ్స్ పర్టిక్యులర్‌గా ఎక్సైట్ చేసి ఉంటాయనే క్రిష్ గారు 'హరిహర వీరమల్లు'ని స్టార్ట్ చేసుంటారు. అండ్ ఆల్సో చూస్తుంటే మూవీలో హరిహరకి ఎలివేషన్ సీన్స్ గట్టిగానే పడ్డట్టున్నాయి. ట్రైలర్ మొత్తం ఆ మూడ్‌లోనే ఉంది. కోహినూర్ తేవాలి అంటే తిరుగులేని రామబాణం కావాలి అని కళ్యాణ్ గారి షాట్ పెట్టడం, పులి బెబ్బులి డైలాగ్, ప్రకృతికి ఇంకొక ధర్మం ఉంది అనగానే కళ్యాణ్ గారిని చూపించడం, ఇలా ఈ మూవీలో ఎలివేషన్స్ కైతే ఎలాంటి లోటుపాట్లు లేవు అనేదైతే ఈ ట్రైలర్ తో క్లారిఫై చేసేశారు. అండ్ చార్మినార్, కోహినూర్ తీసుకురావడం, ఔరంగజేబ్ ఢిల్లీ వెళ్లడం, ఇవన్నీ ఇండియా వైడ్ ఫెమిలియర్ అయిన విషయాలే కాబట్టి ఈ ఎలిమెంట్స్ తో సినిమాలో ఏమేం చూపించబోతున్నారు అనే ఇంట్రెస్ట్ అయితే ట్రైలర్ క్రియేట్ చేయగలిగింది. అండ్ వాటితో పాటు టైగర్ ఫైట్ సీన్, వూల్ఫ్ ఫైట్ సీన్ అండ్ లాస్ట్ లో బాబీ డియోల్ ఆంది వచ్చేసింది అనడం, ఇవన్నీ చూసాక హరిహరకి హీరోయిక్ మూమెంట్స్ కుప్పలు తెప్పలు ఉండబోతున్నాయి అనేది తెలిసిపోయింది. ఫిక్స్ అయిపోండి. అండ్ నేనైతే కొంచెం లో ఎక్స్‌పెక్టేషన్స్ తోటే ట్రైలర్ చూసా. బట్ చూసాక హమ్మయ్య! పర్లేదు బాగానే ఉంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ట్రైలర్ 1.5 మినిట్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ఎక్సైట్‌మెంట్ తర్వాత కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చింది. అంటే ఆ తర్వాత మోస్ట్‌లీ డిఫరెంట్ యాక్షన్ సెట్ పీసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం అండ్ షార్ట్స్ కూడా వెంట వెంటనే వచ్చేయడం, వీటి వల్ల ఏమో కొంచెం కేయోటిక్ ఫీల్ వచ్చింది. సో వీటి వల్ల 1.5 మినిట్ తర్వాత ట్రైలర్ ఓవర్ స్టేడ్ ఇట్స్ వెల్కమ్ అనే ఫీల్స్ వచ్చాయి. సందీప్ రెడ్డి వంగ ఎప్పుడు అంటూ ఉంటారు, నా ట్రైలర్ కట్స్ మూవీ పేసింగ్ అండ్ డ్యూరేషన్ కి ఒక రిఫ్లెక్షన్ లా కట్ చేస్తా అని. అంటే 3.5 అవర్స్ యానిమల్ మూవీకి 3.5 మినిట్స్ ట్రైలర్ లా కట్ చేశారు. హరిహర విషయానికి వస్తే ఆ 1.5 మినిట్స్ తర్వాత ట్రైలర్ లో రిజిస్టర్ అయిన పాయింట్స్ తక్కువ. బట్ యెస్, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది. నో డౌట్ అందులో. ఆయన్ని వంగబెట్టలేం. బట్ ట్రైలర్ అంటే ఈ స్టోరీ ఎందుకు చూడాలి అనే పాయింట్ ఆర్ ఎక్సైట్‌మెంట్ క్రియేట్ చేయగలగాలి కదా! బట్ వీళ్ళేమో లార్జ్ సెట్ పీసెస్ ఉంటాయి, గ్రాండియర్ ఉంటుంది సినిమా అని చెప్పాలనుకున్నారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ట్రైలర్‌లో ఉన్న 140 షాట్స్‌లో కూడా అదే ఉంది. సో అక్కడే ఇష్యూ. 'హరిహర వీరమల్లు' ఫస్ట్ గ్లింప్స్ గుర్తుందా మీకు? ఆ బీజీఎం కానీ, షాట్ కానీ భలే ఉంటుంది. అండ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మేకింగ్ వీడియోలో కూడా యాక్షన్ ప్రాక్టీస్ చేసే షాట్ పెట్టారు. సో ఇవన్నీ ఎప్పుడో రిలీజ్ అయిపోయినవైనా సరే రిజిస్టర్ అయిపోయేలా ఉంటాయి. కానీ ఈ ట్రైలర్‌కి వచ్చేసరికి ఎన్ని షాట్స్ ఉన్నా సరే అవి రిజిస్టర్ అయ్యేంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే కట్ చేయలేదు. అండ్ ఇన్ని సార్లు పోస్ట్‌పోన్ అయ్యాక రిలీజ్ అనేది ట్రైలర్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక సాలిడ్ ట్రైలర్ కట్టే ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా! బట్ ఈ ట్రైలర్ అయితే మా మూవీలో ఇవున్నాయి, అవున్నాయి అని ఒక స్టోరీలు వేసినట్టు కట్ చేశారనిపించింది. యెస్, ఒప్పుకుంటా. పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ చెప్తే పంచీగానే ఉంటాయి. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారినే చూస్తానన్న ఫీల్ వచ్చింది కానీ ఆ హరిహర క్యారెక్టర్ ఫీల్ రాలే. ఒక ఆడియన్‌గా నేను 'హరిహర వీరమల్లు'లోని వారియర్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నా. సో ఆయన ఎలాంటి వాడు, ఏంటి అనేది ఇంకొంచెం ఎక్కువ రివీల్ చేసుంటే బావున్ను. బట్ యెస్, ఆయనకున్న యుద్ధ నైపుణ్యాలు రివీల్ చేశారు. అండ్ ఔరంగజేబ్‌తో ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది ఇంకా బాగా పెట్టుంటే బావున్ను. బికాజ్ 'చావా' చూసాక ఔరంగజేబ్ ఎంత క్రూయల్ ఉంటాడు అనేది దేశం మొత్తం చూసింది. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ మీద నెగెటివ్ ఫీలింగ్ ఎలానో ఉంటుంది. మరి మూవీ టీమ్ ఈసారి ఔరంగజేబ్‌ని ఎలా చూపిస్తారో చూడాలి. అండ్ యానిమల్ షాట్స్ బాగా ట్రై చేశారు. కానీ ఈ యానిమల్స్ మీద ఆ ఒక్క షాటే ఉంటుందా? లేక ప్రాపర్‌గా యానిమల్స్‌తో ఏమైనా ఎపిసోడ్ ఉంటుందా? అనే క్లారిటీ రాలేదు. సో ఓవరాల్‌గా ఈ ట్రైలర్‌తో మూవీలో ఏమేమి ఉంటాయి అని గ్లింప్స్ చేశారు తప్ప స్టోరీని చాలా జెనరిక్‌గా, బేసిక్‌గా సెట్ చేశారు. పీరియాడిక్ సెటప్ అన్నప్పుడు క్యారెక్టర్స్ అండ్ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం ఉంటదని తెలుసు. బట్ ఆ సెట్ పీసెస్‌ని లింక్ చేసే సాలిడ్ థ్రెడ్ ఉండాలి. అర్జున్ దాస్ వచ్చి సేవియర్‌కి హింట్ ఇచ్చే వరకు బావుంది. కానీ ఆ తర్వాత యాక్షన్ తప్ప ట్రైలర్‌లో ఇంకేం చూపించలేదు. అండ్ కీరవాణి గారి బీజీఎం కూడా బాగానే ఉంది. కానీ సో ఫార్ మ్యూజిక్ ఈ ప్రాజెక్ట్‌కి అంత ప్రామినెంట్‌గా హెల్ప్ చేసిందని అయితే మేము అనుకోవట్లేదు. విజువల్స్ కోసం అయితే కష్టపడ్డారని తెలుస్తుంది. బట్ ట్రైలర్ కట్‌లో ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయలే. అండ్ యెస్, ఈ మధ్య స్కేల్ చూపిద్దామని ఇలాంటి లావిష్ షాట్స్ ఆర్ గ్రాండ్ స్కేల్‌లో షాట్స్ చూపించినప్పుడు ఈ వీఎఫ్ఎక్స్ కంప్లెయింట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే జరిగింది. అండ్ ట్రైలర్‌లో సునీల్ అండ్ సుబ్బరాజ్ గారి డైలాగ్స్ ఫ్లో కట్ చేసి అనిపించింది. బట్ ఇవన్నీ చెప్పినా కూడా మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడేది ట్రైలర్ కట్ గురించి మాత్రమే. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మనోళ్ళంతా చూస్తారు. బట్ ఇదే నేషనల్ లెవెల్‌లో రిలీజ్ చేస్తున్నప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ కానీ, తమిళ్ ఆడియన్స్ గానీ, మలయాళం, కన్నడ ఆడియన్స్ గానీ అందరూ రావాలి. యెస్, అందరికీ ఔరంగజేబుతో ఎనిమిటీ అనగానే చూద్దామనే ఇంట్రెస్ట్ బిగినింగ్‌లో ఉంటుంది. కానీ అది థియేటర్ వరకు రప్పించేలా ఉండాలి ట్రైలర్ కట్. అసలు హరిహర ఎవరు? కోహినూర్ డైమండ్ ఇష్యూ ఏంటి? ఔరంగజేబుతో వైరం ఏంటి? స్టోరీలో గోల్కొండ ప్రామినెన్స్ ఏంటి? అసలు హిందువుగా జీవించడానికైనా ఈ పోరాటం? ఇలా వీటన్నిటికి ప్రాపర్‌గా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. అప్పుడే కదా నేషనల్ వైడ్ ఆడియన్స్ ని మన సినిమా థియేటర్ కి రప్పించగలదు. చూడాలి మరి మిగతా స్టేట్స్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో. అండ్ స్టార్టింగ్ లో చెప్పినట్టు ఐ వాంట్ దిస్ మూవీ టు వర్క్. ప్రొడ్యూసర్ అండ్ ఇయర్స్ ఎదుర్కొన్న కష్టాలకైనా మూవీ బాగుండి తీరాలి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ కి స్టోరీ నచ్చితేనేగా రిజల్ట్ బాగా వచ్చేది. సో మేమైతే
ట్రైలర్ ఎలా ఉన్నా మూవీ రిజల్ట్ అయితే బావుండాలి. పవన్ కళ్యాణ్ గారు ఈసారి పాన్ ఇండియా హిట్ కొట్టాలి అంతే. అండ్ డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు ముందు చేసిన ప్రాజెక్ట్ సరిగ్గా ఆడలే. అండ్ ఈ ప్రాజెక్ట్ ని కూడా మిడ్ వేలో టేక్ ఓవర్ చేశారు. బట్ చాలా కష్టపడ్డారట. యానిమల్ మూవీ చూసి ఔరంగజేబ్ రోల్ ని ఇంకా చేంజెస్ చేసి బాగా రాసుకున్నారట. మూవీ కోసం బాగా ఎఫర్ట్ పెట్టామని చాలా చోట్ల చెప్పారాయన. సో వాళ్ళు అనుకున్నట్టే మూవీ బావుండాలి. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఈ సినిమాకి ఇంకొక ట్రైలర్ కట్ ఉంటే బావున్నేమో అనిపిస్తుంది. ఈసారి అయితే సరిపోయింది. బట్ నెక్స్ట్ టైమ్ ఇంకా సాలిడ్ కట్ ఉండాలి. ఆడియన్స్ అందరిని థియేటర్‌కి రప్పించేలా ఉండాలది. ఇంతకీ మీకెలా అనిపించింది ఈ ట్రైలర్? నాకైతే ఆ నెగెటివ్ పాయింట్స్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి బెబ్బులి స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చింది. ఆ 'కోహినూర్' కోసం అనగానే మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. బట్ మళ్ళీ ఇవన్నీ ప్రాపర్‌గా మూవీలో ప్రెజెంట్ చేస్తారా అనే చిన్న డౌట్ కూడా ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఇంతకీ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. దిస్ ఈస్ టీమ్ టైవ్యూ సైనింగ్ ఆఫ్.